స్టార్ట్. మూడేళ్ళు, మూడు రాళ్ళు, మూడు ఆతులు ఏంటి చెప్పు. నాకు తెలియదు గంత పెద్ద శాస్త్రం ఎత్తున్నాను. అది చెప్పు కన్నా. నాకు తెలియదు గంత పెద్ద శాస్త్రం ఎత్తున్నాను. ఏంటిది చెప్పు మరి. మూడేళ్లకు మూడు అర్థాలు రావాలా, మూడు రాళ్ళకు మూడు అర్థాలు రావాలా, మళ్ళీ మూడు ఆతులకు మూడు అర్థాలు రావాలా. చిట్టా కాదు. ఇంకా అంటే ఇక చెప్పాలా. చెప్పు. మూడేళ్ళు అన్నా కదా, మూడేళ్ళకు మూడు అర్థాలు చెప్తా. కుందేలు, రాంబేలు, తోడేలు మూడు అర్థాలు వచ్చినాయి. మూడేళ్ళకు వచ్చినాయి. ఏళ్ళు అయిపోయినాయి కదా. మూడు రాళ్ళు కావాలి. ఇయ్యపు రాళ్ళు, యారాలు, మనమరాలు. మూడు రాళ్ళు అయిపోయినాయి కదా. ఇంకేం కావాలా? మూడు ఆతల ముచ్చట కావాలి. ఇప్పుడు అదలాత్, జమనాథ్, నియత్. మనిషి ఎప్పుడు పుట్టినామో తెలుస్తుంది. మనం ఎప్పుడు సరిపోతామన్నది ఎవరికి తెలియదు. మరి మనము ఉరువుల ఆవిషోసుకొని రాలేము. ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి మనిషి ఒకనాడు ఎన్నడో ఒకనాడు సాగు అయితే తప్పది. అది వస్తూనే ఉంటుంది. వచ్చినాడు మనిషి చనిపోయినాడు. అరే ఆడు ఉండే కానీ మనిషి నీ ఈయత కమన బతికినరా, 10 రూపాయలు బాగా తీసుకున్నా కానీ 4 రోజులు ఎంత కట్టినా కానీ నీయత్ కమన కట్టినరా. నియత్ అన్నది కదా. ఒక గోదనే కొంటాము, ఒక ఇల్లే కడతాము, పెళ్ళి చేస్తాం అనుకుంటాం పిల్లలకు. దానికి బాకపోయినప్పుడు కాలం మంచి లేదు. గుర్తే మనిషి మంచి అనే కాలం ఎట్టున్నావు అని చెప్పి ఒక జమనాథ్ అంటే ఒక మనిషిని దొరకరా. దాన్ని ఏమంటారంటే జమనాథ్. రెండు ఆతలు వచ్చినాయి. నియత్, జమనాథ్, అదలాత్. కొంత మనిషి మనకు పరిచయం ఉన్న మనిషి కనిపించినాడు. ఎక్కువ శాతం అయితే మనం అట్లా వేయం కానీ చేస్తారు. అదలాత్ అని అంటే చేతుల చేతి, ఆత్మీయ అంటే అది అర్థం. ఓకే. యూట్యూబ్